Hi all, I am Shravani. Today I will explain about half adder. హాఫ్ యాడర్ అంటే ఇది ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. ఈ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లో టూ సింగిల్ బిట్ నెంబర్స్ని యాడ్ చేయడానికి మనం ఈ హాఫ్ యాడర్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఆ టూ సింగిల్ బిట్ ఇన్పుట్స్ మేబీ దిస్ ఇస్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్కి టూ ఇన్పుట్స్ ఉంటాయి. టూ సింగిల్ బిట్ నంబర్స్ని యాడ్ చేస్తున్నాము కాబట్టి ఏ అండ్ బి అని నేను కన్సిడర్ చేశాను. అవి ఇన్పుట్స్. It produces two outputs. One is sum, other one is the carry. So A and B అని కన్సిడర్ చేశాను. అంటే ఏకి ఐదర్ ఛాన్స్ 0 or 1. అంటే మేబీ కన్సిడర్ చేసుకునేటప్పుడు ఛాన్సెస్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్ లాగా. బి అనే ఇంకో కాయిన్ తీసుకున్నారనుకోండి, దానికి కూడా 0 or 1 అంటే ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. కాబట్టి మనకి ఇక్కడ కూడా 4 కాంబినేషన్స్ వస్తాయి. 0 0 0 1 1 0 1 1 4 కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. సమ్ అండ్ క్యారీ. సి అంటే సమ్, ఎస్ అంటే క్యారీ. 0ని 0తో యాడ్ చేస్తే సమ్ 0, క్యారీ 0. 0ని 1తో యాడ్ చేస్తే సమ్ 1, క్యారీ 0. 1ని 0తో యాడ్ చేస్తే సమ్ 1, క్యారీ 0. 1 + 1 అది 1 + 1ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. సమ్ 0, క్యారీ 1. సో దీనికి మనం కే మ్యాప్ని యూజ్ చేసుకొని సమ్ యొక్క ఎక్స్ప్రెషన్, క్యారీ యొక్క ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కే మ్యాప్ ఫర్ సమ్. సో ఇక్కడ 2A 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ బి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏకి బికి రాస్తున్నాం. 0 1 0 1. 0 నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఏ కాబట్టి ఇక్కడ ఏ బార్, ఇక్కడ ఏ. 1 అంటే ఏ, బార్ ఉంది అంటే దానికి ఇన్వర్ట్ కాబట్టి బార్. ఇక్కడ 0 కాబట్టి ఇది బి బార్, ఇది బి. సో మీరు అబ్జర్వ్ చేయండి, 0 0 ఉన్నప్పుడు 0, 0 0కి 0, 0 1కి 1, 0 1కి 1, 1 0కి 1, 1 0కి 1, 1 1కి 0, 1 1కి 0. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. యాక్చువల్గా ఇలా డయాగ్నల్ లాగా వచ్చింది అంటే దానికి ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా XOR గేట్. బట్ మనం డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఐఎమ్ కన్సిడరింగ్ లైక్ దిస్. సో దీనికి సింప్లిఫై చేయడానికి లేదు కాబట్టి ఇండివిజువల్గా మనం గ్రూపింగ్ చేస్తాము. గ్రూపింగ్ చేస్తే 1 వచ్చడానికి కండిషన్ ఏంటి రావడానికి? ఏ బార్ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి బార్. ఇది దేనికి ఎక్స్ప్రెషన్? XOR గేట్కి. నథింగ్ బట్ ఏ XOR బి. సో సమ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏ XOR బి. నెక్స్ట్ కే మ్యాప్ ఫర్ క్యారీ. క్యారీకి మనం కే మ్యాప్ అనేది చేద్దాం. సో సిమిలర్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఫర్ ఏ, దిస్ ఇస్ ఫర్ బి. ఏ బార్ ఏ, బి బార్ బి. 0 1 0 1. 0 0 కన్సిడర్ చేసినప్పుడు క్యారీకి ఏముంది? 0 0 క్యారీ ఏముంది? 0. 0 1కి క్యారీ ఏముంది? 0. 1 0కి క్యారీ ఏముంది? 0. 1 0 క్యారీ 0. 1 అండ్ 1 ఉన్నప్పుడు మాత్రమే క్యారీ 1. గ్రూపింగ్ చేయడానికి ఓన్లీ ఒకటే కండిషన్ ఉంది, ఒకటే ఒక ఉంది, 1 ఉంది. సింప్లిఫై చేస్తే ఏ ఎక్కడ ఉందో జస్ట్ ఆ లైన్లో ఏమున్నాయో వేరియబుల్స్ వాటిని రాయడం. ఏ ఇంటూ బి. ఏబి అనేది దేనికి ఎక్స్ప్రెషన్? అండ్ గేట్. అంటే సమ్కేమో XOR, క్యారీకేమో అండ్ గేట్, ఎండ్ గేట్. సో దాని లాజిక్ డయాగ్రామ్ని డ్రా చేస్తే మనకు ఏ బి. సో ఏ బి నథింగ్ బట్ ఏ XOR బి సమ్. క్యారీ అంటే ఏంటి? ఏ ఇంటూ బి క్యారీ. So
మనం ట్రూత్ టేబుల్ని డ్రా చేసాం. కే మ్యాప్ తోటి మనం సమ్ని యాజ్ వెల్ యాజ్ క్యారీని ఫైండ్ అవుట్ చేసాం. దాని లాజిక్ డయాగ్రామ్ హాఫ్ యాడర్కి ఒక ఎక్స్ఆర్ గేట్ని ఒక ఎండ్ గేట్ని యూజ్ చేసుకొని మనం ఒక హాఫ్ యాడర్ని ప్రిపేర్ చేస్తాం. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 3 బిట్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 1 ఉందనుకోండి, 1ని 1తో యాడ్ చేస్తే సమ్ 1 క్యారీగా, అంటే ఇక్కడ 3 బిట్స్ అయ్యాయి. 3 బిట్స్ని ఎట్ ఏ టైం యాడ్ చేయడానికి హాఫ్ యాడర్తో పాసిబుల్ అవ్వదు. At that time we are going to the full adder. So next class I will explain about full adder. Please subscribe my channel.